ఆంధ్రజ్యోతి, నేను మీ శ్రావ్ని. హైదరాబాద్లో ఎన్నో రకరకాల బొజ్జగనపల్లి మనం చూస్తుంటాం. సో అందులో ది బెస్ట్ థీమ్లో కానీ లేదా వెరైటీ ఆఫ్ గణేష్ల సెటప్ ఏమైనా ఉంటే వాటిని ప్రత్యేకంగా చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ప్రజెంట్ జియాగూడలోని ఫ్రెండ్స్ అసోసియేషన్ గణపతిని అయితే చూడడానికి వస్తున్నాను. సో దీని థీమ్ ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. ప్రతి ఒక్క గణేశుడు ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క వెరైటీలో మనకి కనిపిస్తున్నారు. సో ఈ థీమ్ ఏంటంటే పూర్తిగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. సో లోపలికి రాగానే మనకు ఒక మంచి పందిరితో పాటు ఇక్కడ పిల్లలందరూ లూడో గేమ్స్కి అడిక్ట్ అవ్వకుండా లైవ్లీగా ఆడడానికి గేమ్స్ అయితే పోస్టర్ని పెట్టేశారు. అండ్ ఇది చూసారా, కింద ఈ ఏదైతే మనం ఈ గేమ్ ఉంటుందో చిన్నప్పుడు 90s కిడ్స్కి ఇది ఎక్కువగా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి థీమ్తో ఇక్కడ ప్రతి ఒక్క సెటప్ మనకి థీమ్ బేస్డ్గా అంటే విలేజ్కి దగ్గరగా అలాగే పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాము. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ని అయితే కవర్ చేస్తారు. పిల్లలంతా ఫుల్ హవా జోష్లో ఉన్నారు. ఎందుకంటే జనరల్గా గణేష్ మండపమ్స్ అంటే మనకి పెద్దవాళ్ళు పూజలు అలాంటి కార్యక్రమాలు చూస్తుంటాం, కానీ పిల్లలు ఎక్కువగా ఉన్నారంటే ఇది కొంచెం పిల్లలకి దగ్గరగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే గిల్లి దండ. సో ఈ గేమ్స్ అంటే పిల్లలు ఈ కాలపు పిల్లలు ఈ గేమ్స్ అని ఆడలేకపోతున్నారు, అసలు వీటి గురించి తెలియలేకపోతుంది. కాబట్టి గిల్లి దండ. ఇటు చూస్తే మనకి బొంగరం ఏదైతే ఉంటుందో దాంతో ఆడుకున్నట్లుగా, ఇక్కడనేమో సీసా అంటాం కదా, చిన్నప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు. సో అలాంటి సీసాలో వినాయకుడి విగ్రహాలతో పాటు ఇట్లా కృష్ణుడు వినాయకుడు కలిసి ఆడుతున్నట్టుగా మనకి. అండ్ ప్రాపర్గా ఇది ఏంటంటే హోమ్ అంటే విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక పల్లెటూరు ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ అమ్మ కూర్చొని వంట చేయటం, పిల్లలు ఆడుకోవడం, జున్ను తీయడం, దాంతోపాటు అష్టాచెమ్మ, పచ్చీస్, ఈ ఆటలన్నీ చిన్నప్పుడు ఎప్పుడో అప్పటి కాలం వాళ్ళు ఆడినవి. సో అందరూ అడిక్షన్ అయిపోతున్నారు, సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోవడం వల్ల. సో ఇవన్నీ గేమ్స్ అనేవి మనకు కనిపించట్లేదు. సో అలాంటి పిల్లలందరూ నార్మల్గా మనము కూర్చొని భజన చేస్తూ ఉంటాం. సో అలాంటి భజన కార్యక్రమంని పిల్లల్ని ఇంకెక్కువ అట్రాక్ట్ చేసి పిల్లలతో ఎక్కువగా ఆడిపిస్తూ పాడిపిస్తూ వాళ్ళకు నచ్చే విధంగా గేమ్స్ని, చిన్నప్పుడు యూజ్ చేసిన కాయిన్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఫోన్ కాలింగ్కి అలాంటిది, రేడియో. ఇటువైపు పూర్తిగా మనకి టైర్ గేమ్, ఆ తర్వాత ఇది లింగోచ్చ, 7 స్టోన్స్ అని అంటూ ఉంటాము. సో అలాంటిది, ఇది గోటీలు. సో చూసారు కదా, సో పిల్లలకి అన్నీ మంచిగా కిడ్స్కి ఫ్రెండ్లీగా, కిడ్స్కి ఎక్కువగా అట్రాక్ట్ చేసి కిడ్స్ని ఇన్వాల్వ్ చేస్తూ గణేశుడికి, ఎన్విరాన్మెంట్కి, గేమ్స్కి, ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలనే కార్యక్రమంతో ఈ థీమ్ అయితే సెటప్ అయితే చేయడం అయితే జరిగింది. సో వినాయకుడు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో వారితో మాట్లాడదాము, వినాయకుడు ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు ఏంటి అనేది కనుక్కుందాం. పిల్లల్ని అట్రాక్ట్ చేసే థీమ్ బేస్డ్ గణేషుని సెటప్ వారితో మాట్లాడతాము. అసలు ఈ సెటప్ ఎందుకు చేశారనేది వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ థీమే ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఎక్కడ చూసినా కూడా పిల్లల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. అంటే గేమ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళతో ఆడిస్తూ పాడిస్తూ, జనరల్గా బొజ్జ గణపతి దగ్గరికి వచ్చి హారతులు ఇస్తుంటారు లేదా భజన కార్యక్రమాలు చేస్తుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్ జనరేషన్లో గేమ్స్ అనేది పిల్లలకు లైక్ దే ఆర్ ఎడిక్టెడ్ టు ఆన్లైన్. ఆన్లైన్ కూడా ఎలా అయిపోయిందంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ అనే కూర్చున్న ప్లేస్లోనే ఆడుతున్నారు. సో మేము ఒక థాట్ వచ్చింది, ఎలా అంటే మళ్ళీ 90s గేమ్స్ లైక్ మేము ఆడినప్పుడు వీ డోంట్ నీడ్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏది అవసరం లేకుండా వెన్ వీ ప్లే ఇన్ గ్రూప్ కోఆర్డినేషన్, గ్రూప్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండడం, అందరం ఈవినింగ్ కాగానే కలవడం, అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎలా అంటే గేమ్స్ అనగానే పిల్లలు ఒక్క దగ్గరనే కూర్చొని ఆడుతున్నారు. సో ఈ థాట్ వచ్చింది. ఈ థాట్ వల్ల ఎలా అంటే మేము ఏది ఆడినాము ఇప్పుడు ఉన్న జనరేషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్ ఎలా ఉంటాయని పెట్టామంటే డిస్ప్లే గురించి. ఓకే,
సో ఇంకేంటంటే వినాయకుడు గురించి స్పెషాలిటీ ఏంటి? వినాయకుడు అంటే మేము ఒక విలేజ్ బేస్డ్, అంటే బేసిక్గా నంది పెట్టాము. నంది అనగానే లైక్ విలేజ్ నాగర్ చేయనికే నంది కావాలి. అండ్ ఈ పెయింట్ అనేది వర్లీ ఆర్ట్. ఇదేంటంటే ఇండియన్ ట్రెడిషనల్ ట్రైబల్ ఆర్ట్. ఈ ఆర్ట్ ఎందుకు చూజ్ చేసామంటే మనం ఇండియా కల్చర్ మర్చిపోతున్నాం. లైక్ వీఆర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరు ఆర్టిఫిషియల్ పెయింటింగ్, రాయల్ పెయింట్స్ అని వెళ్ళిపోతున్నారు. సో ఇది ట్రైబల్ ఆర్ట్. ఈ ఆర్ట్ వల్ల మేము ఈ ఆర్ట్లో కూడా మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేసామంటే ఈ ఆర్ట్ మన ఇండియన్ ఫెస్టివల్స్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇది దాండి ఆడినట్లు, కొన్ని సంక్రాంతి డిస్ప్లే అవుతున్నాయి, కొన్ని దివాళీ సెలబ్రేట్ చేసినట్లు, ఇంకా గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసినట్లు. అంటే యాక్చువల్గా ఇంకే మెయిన్ ఏంటంటే మేము ఏది కూడా లైక్ ఎన్విరాన్మెంట్కి హామ్ అయ్యే వస్తువు వాడలేము. ఇది క్లాత్ పెయింటింగ్, మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది గడ్డి, ఇది ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఇది జస్ట్ చెత్తలో పడేస్తారు అలా పని అయిపోయాక. మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి దానికి ఇలా యూజ్ చేసాం. సో లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? లాస్ట్ ఇయర్ ఏం పెట్టామంటే సేవ్ ట్రీ సేవ్ ఎర్త్ అని పెట్టాము. అప్పుడు ఏం పెట్టామంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఎంత ఇంపార్టెంటో అంటే మనం ప్లాంటేషన్ చేయాలి. చేస్తేనే మనకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్. బికాజ్ ఆక్సిజన్ అవన్నీ మనకు ఫ్రెష్ కావాలంటే సిటీలో మస్ట్ అండ్ షుడ్ వీ నీడ్ టు ప్లాంట్ ట్రీస్. ఇప్పుడు ఈ ఇయర్ ఎందుకు పెట్టామంటే ఇలా గేమ్స్ గురించి. ఇప్పుడు ఈ మధ్యలో లైక్ మనం చూస్తున్నాం రీసెంట్గా గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది, లైక్ పెయిడ్ గేమ్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. చిన్న పిల్లలు లైక్ దే ఆర్ స్పాయిలింగ్ దర్ లైఫ్స్. దానివల్ల ఒక న్యూ కాన్సెప్ట్తో వద్దామని పెట్టాం. ఈ థీమ్ బేస్డ్ కాన్సెప్ట్ ఎన్ని ఇయర్స్ నుండి తీసుకొచ్చినారు? యాక్చువల్లీ అలా అంటే లైక్ 15-16 ఇయర్స్ నుంచి పెడతాము. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఆ లొకేషన్ చేంజ్ అయింది, ఇప్పుడు ఇక్కడ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. 3 ఇయర్స్ లైక్ ఫస్ట్ ఇయర్ వి కెప్ట్ ఆక్వా థీమ్, సెకండ్ సేవ్ ప్లాంట్స్ సేవ్ ఎర్త్, నా ఇప్పుడు లైక్ గేమింగ్ ఇండియన్ ట్రెడిషనల్ గేమ్స్ బచ్పన్ కి యాదే అని థీమ్ పెట్టాము. సో ప్రసాదం కింద చాక్లెట్స్ పంచడం చూసాను, ఏంటండి? యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ప్రసాదం కూడా లైక్ మేము పాతది ఏదైతే లైక్ పిల్లలు మేము ఉన్నప్పుడు లైక్ కిస్మి, ఆశ అవన్నీ ఫేవరెట్ ట్రై చేస్తున్నాం. ఏదైతే దొరుకుతుందో ప్రస్తుతానికి మేము అదే పంచుతున్నాం. కిస్మి, పార్లేజీ బిస్కెట్, పాపిన్స్, ఒకరోజు పాప్కార్న్ అలా ప్లాన్ చేసాం. 11 డేస్కి 11 డిఫరెంట్ స్పెషల్గా కిడ్స్ గురించి. ఓకే, ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఉన్నారు అండ్ వీళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి. మాకు అన్నీ నచ్చినాయి. వంట మా కాలంలో కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళము, అది బాగా నచ్చింది. వెన్న తీసేది, పిల్లలు ఆడుకునేది, గిల్లిదాండు, అవి అప్పట్లో మా పిల్లలు అందరూ ఆడేది, అవి బాగా నచ్చినాయి మాకు అన్నీ. సో ఇప్పుడు పిల్లల్ని అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు కదా, మీరు స్వీట్స్ కూడా పంచకుండా, ప్రసాదం పంచకుండా చాక్లెట్లు అలా ఇస్తున్నారు కదా. మీ కాలంలో పిల్లలు ఎక్కువ వస్తారు కదా, అన్నీ పంచుతాం, అన్ని రకాలు, పులిగోర, శనగలు, ఇవన్నీ చేస్తాం. చాక్లెట్లు. సో పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడతాం. మీకు ఏ గేమ్స్ నచ్చాయి ఇందులో? తొక్కుడు బిల్ల నచ్చిందా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. గేమ్స్ ఆడతావా? ఆన్లైన్ గేమ్స్ ఆడతావా? ఓకే. నీకు ఏ గేమ్స్ నచ్చాయి? తొక్కుడు బిల్ల ఎందుకు నచ్చింది? నాకు రోజు ఇక్కడికి వచ్చి ఆడుకోవడం ఇష్టమా? ఓకే, మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటున్నావా? ఓకే, మొత్తానికి సెటప్ ఎట్లా అనిపించింది? బాగుందా? సో లాస్ట్ ఇయర్ది బాగుందా, ఈ ఇయర్ది బాగుందా? లాస్ట్ ఇయర్ది బాగుందా, ఈ ఇయర్దా? ఓకే, సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ గణేశుడు. మరో స్పెషల్ గణేశుడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.